ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటున్న వాళ్ళను వీలైతే కలుస్తాం, అభినందిస్తాం. అంతేకాని నిందించడం, తిట్లకు లంకించుకోం కదా. ఏదో మహానాడంటూ రెండేళ్లకోసారి పండగ చేసుకునే వాళ్లను పట్టుకుని ఎందుకు అన్నన్ని మాటలు? జగన్ నిన్న తన పార్టీ స్థానిక నాయకుల మీటింగ్ పెట్టుకుని బాబు మీద ఒంటికాలతో లేచాడు. నిజమే, బాబు కూడా ఆత్మస్థుతి పరనింద బ్యాచ్లో చేరిపోయి జగన్ని ఆడిపోసుకోవడంలో ఔచిత్యాలు కనిపించవు. షరా మామూలుగా చేసుకునే ఆ కార్యకర్తల పండగలో మళ్ళీ జగన్ మీద ఇంతెత్తున లేవడం దేనికి? రోజూ చేస్తున్న పని అదేగా. ప్రత్యేకంగా పండగ రోజు ఆ తిట్ల భోజనాలు దేనికో. ఏడాది గడిచినా గతంలోనే బతికేస్తానంటే జనం ఒప్పుకోరు. కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసే కార్యక్రమాలు ఇవ్వండి. ఉద్యోగాల గురించో ఉపాధుల గురించో ఉపయోగపడే ఉపన్యాసాలు ఇవ్వండి. వాళ్ళ బతుకుల్ని నెగ్గుకొచ్చే 4 పనికొచ్చే మాటలు చెప్పండి, నేర్పించండి. స్టేజీలు ఎక్కించి వాళ్లతో పొగడించుకొని పక్కోడిని తిట్టిస్తే దక్కే ప్రయోజనాలు మాత్రం ఉండవు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అందరికీ తెలుసు. కానీ జనాలు ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారని మాత్రం నాయకులు మర్చిపోతున్నారు. కడప గడపలో అడుగుపెట్టి అక్కడ అరుగులేస్తుంటూనే అనుకున్నాం, ఎగస్ పార్టీని ఉడికించడానికే ఇదంతా చేస్తున్నారని. అన్నంత పని చేశారు. అవతలి వాళ్లకు అరికాలి మంట నెత్తికెక్కించారు. దండలు దండాలతో సరిపెట్టుకోకుండా అక్కడికి పోయి ఆ వైఎస్ విగ్రహానికి పచ్చతాళ్ళు రిబ్బన్లు కట్టేస్తే కాలదా? కడపలో తెలుగుదేశానికి వచ్చిన సీట్లు ఓట్లు వాళ్ళకి తెలుసు. పుండు మీద కారం చల్లినట్లు ఎందుకు రెచ్చగొట్టే పనులన్నీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని జగన్ అనుకుంటాడు. అది సహజం కూడా. అక్కడ జాలి చూపించక్కర్లేదు, జాగ్రత్తలు మాత్రమే పడమంటున్నాం. కుల కాంట్రాక్టర్లు సామ్రాజ్యాల్ని కూల్చేసిన ఘన చరిత్రలు ఈ దేశంలో కొత్తేమీ కాదు. క్రోనీలను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. డబ్బు అవసరాలకు దళారీలు చూపించే సినిమా రీళ్లు చూసి ముంతలు ఒలకబోసుకునే స్థాయిలో ఉన్నారు మన నాయకులు. దిక్కుమాలిన ప్రాజెక్టులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగులద్ది మాయా బజార్లలోకి లాక్కెళ్లే ఘరానా మోసగాళ్లు దేశపటంలో ఇవాళ ఏపీని చూపించి కొత్త స్క్రిప్టులు తయారు చేసుకుంటున్నారంటూ ఆ ఢిల్లీ కారిడార్లలో కోళ్లు కూస్తున్నాయి. చందమామని చూపించి బుడ్డోళ్లకు బువ్వ పెట్టే కాలం ఎప్పుడో పోయింది. ఆ బుడ్డోళ్లే ఇవాళ పట్టపగలే మనకు చుక్కలు చూపిస్తున్నారు. మీరు 6 గ్యారంటీలు 7 మాటలు కాదు, 1 అండ్ ఓన్లీ మ్యాటర్ ఉద్యోగాలు, ఉపాధులు. ఏం చెయ్యాలో దానికోసం చెయ్యండి. లేకపోతే ఎన్ని కబుర్లు చెప్పినా కడుపులు మాత్రం నిండవు. గతం జగమైపోయింది, గతం ఖతమైపోయింది. వర్షాలు ఎక్కడ కురవాలో అక్కడే కురవాలి. క్యాచ్మెంట్ ఏరియాల్లోనే వర్షాలు కురిస్తే ఉపయోగం. గతంలో బతకడం మానేసి గాల్లో కత్తులు తిప్పడం ఆపేసి యువతకు పెద్దపీటలెయ్యండి. పెట్టుబడికి పొట్ట నింపడానికి లంకె పెట్టండి. అదే అభివృద్ధి, అదే సంక్షేమం, అదే అన్ని మాస్ రెసిపీ.